బ్యాక్ టు న్యూస్. ఒకప్పుడు ఇంటి గడప దాటిన అడుగులు ఇప్పుడు ఆర్థిక స్వావలంబన వైపు పరుగులు తీస్తున్నాయి. నిన్నటి వరకు కుటుంబ అవసరాల కోసం ఎదురు చూసిన చేతులే నేడు కుట్టు మిషన్ను ఉపాధి సాధనంగా మార్చుకుని సొంత ఆదాయాన్ని సృష్టిస్తున్నాయి. నంద్యాల జిల్లా బనగానపల్లి సమీపంలోని యాగంటిపల్లిలో మొదలైన ఓ చిన్న ప్రయత్నం గ్రామీణ మహిళల జీవితాలకు కొత్త చిరునామా ఇచ్చింది. సూదీ దారంతో దుస్తుల్నే కాదు, తమ కళలను, పిల్లల భవిష్యత్తును కూడా కుటుంబ ఆర్థిక భరోసాను అందంగా అల్లుకుంటూ ఉన్నారు. ఇక అవకాశాల కోసం ఊరు దాటాల్సిన అవసరం లేకుండానే DVR అపెరల్స్ వేదికగా మహిళా శక్తిని చాటుతున్నారు. యాగంటిపల్లి నుంచి సాగుతున్న నారీమణుల విజయ ప్రస్థానాన్ని ఇప్పుడు మనము చూద్దాం. కుట్టు మిషన్ శబ్దాలతో సందడిగా కనిపిస్తున్న ఈ ప్రాంగణం దాదాపు 70 మంది మహిళల ఉపాధి కేంద్రం. నంద్యాల జిల్లా బనగానపల్లె సమీపంలోని యాగంటిపల్లెలో 2017లో దోనపాటి యాగంటిరెడ్డి ప్రారంభించిన DVR అపెరల్స్ గ్రామీణ మహిళలకు సొంతంగా సంపాదించే అవకాశాన్ని కల్పించింది. గృహ బాధ్యతలు నిర్వహిస్తూనే ఇక్కడ పనిచేస్తున్న మహిళలు రోజుకు 400 నుంచి 500 వరకు ఆదాయం పొందుతున్నారు. తద్వారా నెలకు సుమారు 12,000 నుంచి 15,000 వరకు సంపాదిస్తూ కుటుంబ అవసరాల్లో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఒకప్పుడు ఇంటి ఖర్చుల కోసం ఇతరులపై ఆధారపడిన వారిలో చాలామంది ఇప్పుడు తమ సంపాదనతో పిల్లల చదువు, రోజువారీ అవసరాలు, కుటుంబ ఆర్థిక ప్రణాళికలో భాగస్వాములవుతున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటిపల్లె గ్రామంలో మేము బట్టల తయారీలో పనిచేస్తున్నాము. ఇక్కడ నేను సూపర్వైజర్ గా పనిచేస్తున్నాను. మేము 9 ఏళ్ళుగా పనిచేస్తున్నాము. ఇక్కడ బాగానే ఉంది మాకు. మా సార్ బాగా ప్రోత్సాహం ఇస్తున్నాడు. మాకి ఆటోలు కూడా అప్ అండ్ డౌన్ చేస్తున్నాము. సారే ఇస్తాడు ఆటోలకు కూడా లెక్క పేమెంట్. మేమేం లేదు. పెద్దరాజుపల్లం సార్ నాది. శివశంకర్ రెడ్డి. ఇక్కడి మహిళల చేతుల్లో రూపుదిద్దుకునే దుస్తులకు ముడిసరుకు మాత్రం దేశంలోని ప్రముఖ వస్త్ర మార్కెట్ నుంచి వస్తోంది. ముంబై, సూరత్ నుంచి నాణ్యమైన క్లాత్ను తీసుకొచ్చి జెంట్స్ షార్ట్స్, ప్యాంట్స్ను తయారు చేస్తున్నారు. వస్త్రాన్ని కొలవటం నుంచి కటింగ్, స్టిచ్చింగ్, ఫినిషింగ్ వరకు ప్రతి దశలోనూ నాణ్యతకు ప్రాధాన్యమిస్తున్నారు. చిన్న గ్రామంలో తయారవుతున్న ఈ ఉత్పత్తులకు క్రమంగా మార్కెట్ పరిధి కూడా పెరిగింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో DVR అపెరల్స్ బ్రాంచ్లు ఏర్పాటు చేసి హోల్సేల్గా తక్కువ ధరకు వస్త్రాలను అందిస్తోంది. దీంతో యాగంటిపల్లెలో మొదలైన తయారీ ప్రయాణం రాయలసీమలోని వివిధ ప్రాంతాలకు చేరుతోంది. గ్రామీణ మహిళల శ్రమ ఇప్పుడు ఒక బ్రాండ్ ఉత్పత్తిగా మార్కెట్లో తనకంటూ స్థానం సంపాదించుకుంటోంది. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటిపల్లి సమీపంలో ఇక్కడ DVR అపెరల్స్ లో నేను మేనేజర్ గా పనిచేస్తున్నాను. ఇక్కడ నేను పనిచేయబట్టి 9 ఇయర్స్ అవుతుంది. DVR అపెరల్స్ ఇక్కడ ప్యాంట్స్, షర్ట్స్, జీన్స్ ప్యాంట్లు, కాటన్ ప్యాంట్లు, షర్ట్స్ ఇక్కడ మేము మంచి క్వాలిటీతో క్లాత్ మంచిగా ముంబై నుంచి తెప్పించి మంచి క్లాత్ మంచిగా స్టిచ్ చేపించి మా ఓన్ షాప్లకి వేస్తున్నాను. ఉపాధి కల్పించడమే కాదు, మహిళలు ఉద్యోగానికి వచ్చి వెళ్లడంలో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించడంపైన యాజమాన్యం దృష్టి పెట్టింది. రానుపోను రవాణా ఖర్చులను ఉచితంగా భరిస్తూ పనిచేసే వారికి సహకారం అందిస్తోంది. మేనేజర్ సుహాసిని, సూపర్వైజర్ లక్ష్మీదేవి పర్యవేక్షణలో రోజువారీ ఉత్పత్తి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. పరస్పర సహకారంతో పనిచేస్తూ ఉత్పత్తి లక్ష్యాలను చేరుకుంటున్నారు. ఇక్కడ సంపాదన ఒక్కటే మార్పు కాదు, పని నేర్చుకోవటం, నైపుణ్యాన్ని పెంచుకోవటం, కుటుంబానికి తమ వంతు భరోసా ఇవ్వగలమనే విశ్వాసం మహిళల్లో కనిపిస్తోంది. తమకు ఈ అవకాశం కల్పించిన వ్యవస్థాపకుడు దొనపాటి యాగంటిరెడ్డి, MD శివశంకర్ రెడ్డికి మహిళలు కృతజ్ఞతలు చెబుతున్నారు. స్థానికంగానే లభించిన ఈ ఉపాధి మార్గం ఆదాయంతో పాటు కుటుంబంలో నిర్ణయాలు తీసుకునే ధైర్యాన్ని ఇచ్చిందంటున్నారు మహిళలు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం బతులూరుపాడు గ్రామం సార్ నాది. నేను ఇక్కడికి రాబట్టి 10 సంవత్సరాలు సార్ యాగంటిపల్లె గార్మెంట్స్కి రాబట్టి. అంతకుముందు కూడా ఇంటికాడే ఉంటుంది సార్. చిన్న పిల్లలు ఉంటాయి. వీడికి దాదాపు సంవత్సరం పిల్లలు అయినప్పటి నుంచి వీడికి వచ్చినాను. అప్పటి నుంచి నాకు టైలరింగే రాదు సార్ ఇంటికాడ. వీళ్ళే నేర్పించినారు. 15 సంవత్సరాల పాటు 15 రోజులు వీళ్ళు ట్రైనింగ్ ఇప్పించి మనకి వాళ్ళే నేర్పిస్తారు సార్.
గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తే వాటి ప్రభావం ఒక ఉద్యోగంతో ఆగిపోదు. ఆమె సంపాదించే ప్రతి రూపాయి కుటుంబ అవసరాలకు తోడవుతుంది, పిల్లల చదువుకు అండగా మారుతుంది, భవిష్యత్తుపై భరోసాను పెంచుతుంది. యాగంటిపల్లెలో కనిపిస్తున్న మార్పు కూడా అదే. ఇక్కడ కుట్టు మిషన్పై పడే ప్రతి కుట్లు కేవలం వస్త్రాన్ని కలపడం కాదు, ఒక మహిళ నైపుణ్యాన్ని ఆదాయంతో అనుసంధానం చేస్తోంది. గ్రామం నుంచే ఉపాధి, నైపుణ్యం నుంచి ఆదాయం, ఆదాయం నుంచి ఆత్మవిశ్వాసం డివిఆర్ అపెరల్స్లో సాగుతున్న ప్రయాణానికి అసలు రూపం. ఒక పరిశ్రమ ఏర్పడితే ఉత్పత్తులు మార్కెట్కు వస్తాయి. అదే పరిశ్రమ స్థానిక మహిళలకు అవకాశమిస్తే ఎన్నో కుటుంబాల జీవన విధానంలో మార్పు మొదలవుతుంది. యాగంటిపల్లెలో కుట్టు మిషన్ల చప్పుడు ఇప్పుడు అలాంటి మార్పునే వినిపిస్తోంది. 4 గోడల మధ్య ఉన్న నైపుణ్యానికి ఉపాధి తోడైతే మహిళ ఎంత దూరమైనా ప్రయాణించగలదని ఈ కార్మికులు నిరూపిస్తున్నారు. చిన్న గ్రామంలో మొదలైన డివిఆర్ అపెరల్స్ ప్రయాణం గ్రామీణ మహిళల చేతుల్లో ఆర్థిక స్వావలంబనకు కొత్త చిరునామాగా మారుతుండటం నిజంగా అభినందించదగ్గ విషయం. శ్రీకాకుళం జిల్లా పేరు వినగా